నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రం కొట్టివేయబడ్డదట. క్రొత్త నిబంధనలోని ఉన్నవి మాత్రమే మనకి వర్తిస్తాయి. చాలా మంది అంటారు 10 ఆజ్ఞలు ఇంకా మనకి చెప్పాలి, ఉన్నాయా లేవా? ఎంతమంది ఉన్నాయని నమ్ముతున్నారు? అబ్బో బాగానే ఉన్నది సంఖ్య. కానీ నేను లేవంటే లేనట్లే ఉన్నాయి అంటే ఒప్పుకుంటారా? లేనట్లే ఉండి ఉన్నాయి. అర్థమవుతుందా మీకు? నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు పాతకాలంలో ట్రాఫిక్ సిగ్నల్స్ రాకముందు ఎవరు నించునేవారు? కానిస్టేబుల్ నించున్నాడు, ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఆ వ్యక్తి నిలబడి ఏం చేస్తున్నాడు? ఎవరు వెళ్ళవలసిన రూట్లో చూపిస్తున్నాడు. ఇప్పుడు కానిస్టేబుల్ ఉన్నాడా? ఎవరున్నారు? అవునా? సో వ్యక్తి లేకపోయినా కూడా మనం ఏం చేస్తున్నాము చెప్పండి? అర్థమైంది కదా ఇప్పుడు సారాంశం? వ్యక్తి ఉన్నట్లే ఉన్నాడు కానీ లేడు. అర్థమవుతుంది కదా? ఆ వ్యక్తి ఉన్నట్లు, ఆ వ్యక్తి మనల్ని చూస్తున్నట్లే మనం ఏం చేస్తున్నాం? మన ప్రవర్తన మనము సరి చేసుకొని ఆ రెడ్ లైట్ దాటకుండా మనం ఏం చేస్తున్నాం? ఆ రెడ్ లైట్ దగ్గర మనం ఏం చేస్తున్నాం? ఆగిపోతున్నాం. సో ఆ వ్యక్తి ఉన్నట్లే మనం అనుకుంటున్నాం. ఆ ట్రాఫిక్ సిగ్నల్ బదులు, ఆ వ్యక్తి బదులు మనం ఎవరిని చూస్తున్నాము? రైట్. ఇప్పుడు మనం ఎవరిని చూస్తున్నాము చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అని. ఎవరిని? దేవుని యొక్క ఆత్మను మనము పొందుకొని ఉన్నాము. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మను మనము పొందుకొని ఉన్నాము. కాబట్టి మనం పదే పదే రూల్స్ ని చూడవలసిన అవసరము లేదు. మనలోని ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనం వెళ్ళవలసిన త్రోవలో మనల్ని నడిపిస్తాడు. అది గొప్పతనం. అంటే ఏమిటి చెప్పండి? మనము రూల్ ఎప్పుడు బ్రేక్ చేస్తామండి? లా ఎప్పుడు బ్రేక్ చేస్తాం మనం? మీరు చెప్పాలి. తెలియకపోయినప్పుడు, అయ్యా తెలియక తప్పు చేశాను. ఎంతమంది పట్టుబడ్డారండి బైక్స్ తోలుతూ? బైక్ ఆఫెండర్స్ ఎంతమంది ఉన్నారు? కార్ ఆఫెండర్స్ ఎంతమంది ఉన్నారు? చలాన్లు ఎంతమంది? నాకు వచ్చినాయి చాలా చలాన్లు. ముందు నేనే చెప్తున్నాను. కొన్నిసార్లు పార్కింగ్ సైన్ ఉండదు. అక్కడ పార్కింగ్ చేసినప్పుడు వాడు ఫోటో తీసి నాకు పంపించిండు. నేను వెళ్తాను, వాడి దగ్గరికి వెళ్ళి మొరపెడతాను, అయ్యా బాబు ఎక్కడ లేదురా నో పార్కింగ్ బోర్డు అని. అందుకే నేను పెట్టినాను అక్కడ. తప్పు నాది కాదు కదా, నాది కాదు కదా. సో తెలియకుండా చేసావు కాబట్టి నిన్ను క్షమిస్తున్నాను. కానీ తెలిసి చేసిన వారికి ఏం చేయాలి చెప్పండి? కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే తెలిసి చేసినా కూడా శిక్ష మన మీద పడకుండా శిక్ష ఆయన మీద మోపుకొని ఆ యొక్క భారం నుండి మనల్ని తొలగించాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇది ఆయన ప్రేమ. శిక్ష మనకి పడాలా లేదా? వైలేట్ చేసినందుకు పడాలా లేదా శిక్ష చెప్పండి? కానీ ఎవరికి పడ్డది శిక్ష? ఎవడైతే ఆ లా రాసిందే, ఎవడైతే ఆ ధర్మశాస్త్రం ఇచ్చిందే ఆయనకే శిక్ష పడ్డది. ఆ యొక్క శాపము నుండి దేవుడు మనల్ని విమోచించాడు. చూద్దామంటే అసలు ఏమంటుందో. నిన్న రాత్రి ప్రిపేర్ చేస్తూ వామ్మో నా వల్ల కాలేదు ప్రభు అన్నాను. రాసుకున్నానండి నిన్న నైట్, సండే 13th January 2019 అని కూర్చొని రాత్రి అంతా రాసుకుంటున్నాను సారాంశం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందామండి. మోషే ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడు. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేసెను. యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు. కనుక యెహోవా మాట మీకు తెలియచేయుటకు నేను యెహోవాకును నీకును మధ్యను నిలిచి ఉండగా. అబ్బా, యెహోవా ఇలాగును. ఎవరు ఇప్పుడు మనకి మధ్యవర్తిగా నిలబడ్డాడు?
చెప్పండి. దేవుడు ఏమై ఉన్నాడు? దహించు అగ్ని ఉన్నాడు. డైరెక్ట్ గా పోయి మన చేయి అగ్నిలో పెడితే ఏమైతుంది? కానీ యేసుని మనం ధరించుకున్నప్పుడు, అగ్నిలో మనం ప్రవేశించినప్పుడు ఆ అగ్ని మనల్ని ఏం చేస్తుంది? దహించదు. అది అగ్ని మనల్ని కాపాడుతుంది. సో మోషే ఏంటంటున్నాడు? దేవుడికి మీకును మధ్యవర్తిగా నేను ఉన్నాను. ఇప్పుడు మధ్యవర్తిగా ఎవరున్నాడు? మోషే ధర్మశాస్త్రము కాదు మనకున్నది మధ్యవర్తిగా. మోషే కాదు మనకి మధ్యవర్తిగా. ఎవరున్నారు మధ్యవర్తిగా మనకి? యేసు క్రీస్తు ప్రభువారు. చదువుకుందాం. 10 ఆజ్ఞలలోని ఏ ఆజ్ఞలు ఉన్నాయి, ఏ ఆజ్ఞలు లేవు, ఎందుకు లేవు, ఎందుకు ఉన్నాయి చదువుకుందాం. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి 6వ వచనం చదవండి. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైనున్న ఆకాశం అంది. ఇది ఉన్నదా లేదా చెప్పండి. అరే మాట్లాడరేంటబ్బా? ఈ ఆజ్ఞ ఉన్నదా లేదా? ఆయన తప్ప మరొక దేవుడు మనకి లేడు. ఇది ఉన్నది కదా, ఇది మారలేదు. అమ్మా దేవ స్తోత్రం. రైట్. రెండోది, పైనున్న ఆకాశం అందే కాని, క్రిందనున్న భూమి అందే కాని, భూమి క్రిందనున్న నీళ్ల ఎందే కాని ఉండు దేని పోలికనైనను విగ్రహమును చేసుకొని. ఇప్పుడు యవనస్తులు ఇంటికి వెళ్తే పోస్టర్లు ఉంటాయి. ఏముంటాయి? ఏం పోస్టర్లు ఉంటాయి చెప్పండి. అరే మాట్లాడరేంటబ్బా? ఎవరు పోస్టర్లు ఉంటాయి? మీకు ఇష్టమైన, మీరు అభిమానించేవారు కదా, మీరు ఏం చేస్తున్నారు? వారిని ఒక విగ్రహముగా మీ ఇంటిలో తెలియకుండానే మీరు మీ ఇంటిలోనే కాదు, మీ హృదయంలో కూడా వారికి విగ్రహముగా ఒక చోటుని మీరు ఇచ్చేస్తున్నారు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఎటువంటిది కూడా వర్తిస్తుందా లేదా? ఇప్పుడు కూడా ఈ మాట మనకి. అరే చెప్పరేంటబ్బా? విగ్రహాలు పెట్టుకోవచ్చా మీరు? వెరీ గుడ్. జ్ఞానులు మీరందరూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడనైన యెహోవా నెక్స్ట్ చదవండి. రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను ఇది వర్తిస్తుందా ఇప్పుడు చెప్పండి? ఇది వర్తిస్తుందా? ఐ వుడ్ సే నో. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఏ శాప దోషము మన మీద నిలవదు, ప్రభావము చూపదు. సమస్త పాప శాపము నుండి మనం ఏం చేయబడ్డాము? తీసివేయబడ్డాము, తొలగించబడ్డది సమస్త శాపము. శాపము తీయబడకపోతే ఇంకా యేసుక్రీస్తు ఎందుకు? అర్థమవుతుందా మీకు? యేసుక్రీస్తు పాప విమోచన మనకి కలిగించడానికి, ఏ శాపము వలన మనం పాపము కలిగిందో వాటన్నిటి నుండి దేవుడు మనల్ని విమోచించటానికి, గత కాలములో అలా కాదు, వీళ్ళు చేసిన పాపం వలన ఏమయ్యేది చెప్పండి? నెక్స్ట్ జనరేషన్ సఫర్ అయ్యేది. కానీ ఇప్పుడు ఎవడి పాపము వాని మీదే పడుతుంది, ఎవరి పాపము వాని మీదే పడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకవేళ ఒకడి ఇంటిలో రక్షింపబడితే దేవునికి స్తోత్రము. ఒకవేళ ఒకడు నశించిపోయాడు అనుకో, అందరూ నశించిపోరు ఇంట్లో, వాడు ఒక్కడే. మీకు అర్థమవుతుందా? కాన్సెప్ట్ అర్థమైందండి మీకు? అరే మాట్లాడరండి. సో ఏది వర్తిస్తుందో ఏది వర్తించదో మనం స్పష్టంగా తేల్చుకుందామండి. ఐఎమ్ నో లాంగర్ అండర్ కర్స్. నేను శాపములో బ్రతకటము లేదు. ఏ శాపము నాకు వర్తించదు. ఐఎమ్ నో లాంగర్ అండర్ కర్స్ అండి. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాటని? దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని మన మీద ప్రోక్షించినప్పుడు ఏ శాపము ఏ పాపము లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఏం చేశాడంటే నీతిగా
మార్చాడంట, నీతిగా ఏం చేయడంట. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు ఒకడును. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది వాస్తవం కూడా రెండు రకాలుగా. ధర్మశాస్త్రములో ఒక్కటైనా నెరవేర్చకపోతే అన్ని నెరవేర్చినట్లేనా? కాదు, నెరవేర్చినట్లు. కన్ఫ్యూజింగ్ ఉంటుంది మమ్మ తెలుగు. సో ఒక్కటి తప్పిపోయినా ధర్మశాస్త్రం అంతయో తప్పిపోయినట్టే. కానీ దేవుని కృపని బట్టి వాటి గురించి మనం ఆలోచించవలసిన అవసరత ఏమాత్రము లేదు. అందుకనే దేవుడు అంటున్నాడు. చాలా మంది ఏమిటంటే ఈ గిల్ట్ ని మనం తెలుగులో ఏమంటామండి? ఈ దోష ఆరోపణలో బ్రతుకుతూ ఉంటారు. బ్రతికి వారు ఏం చేసుకుంటారంటే, చిచ్చి ఏమిటి బ్రతుకు, ఈ పాపము నన్ను విడిచిపెట్టడం లేదు, ఎంతసేపు పాపం గురించి ఆలోచించి యేసయ్యని మర్చిపోతూ ఉంటారు. ధర్మశాస్త్రం మనకి ఎందుకు ఇవ్వబడ్డదంటే, మనము చేయలేనిది దేవుడు చేసి ఏంటి దేవుని దగ్గరికి మనల్ని నడిపించడానికి మాత్రమే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం వలన ఎవరికైనా నీతి కలిగిందా? మీరే చెప్పాలి, చెప్పండి. ఒక్క దాంట్లో తప్పిపోయినా అన్నిటిలో తప్పిపోయినట్టే. తప్పిపోకుండా నెరవేర్చింది ఎవరండి? యేసయ్య ఒక్కడు మాత్రమే. చదువుకుందాం అండి, కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొత్త నిబంధనలోని ఎక్కువగా దేని గురించి మాట్లాడబడ్డదంటే ప్రేమ గురించి మాట్లాడబడ్డది. అపోస్తులైన పౌలు కూడా చాలా విషయాలు చెప్తూ ఉంటాడండి. ప్రేమని మించినది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. దేవుని ప్రేమని మించి, నువ్వు దేవుని ప్రేమ కలిగి ఉంటే నీకు ఈ పుస్తకము కూడా అవసరం లేదు. If you truly understand what God's love is, you don't have to refer to the book. ఆటోమేటిక్ గా నీవు చేస్తావు. ప్రేమించే వాడిని నువ్వు దుఃఖపరుస్తావు, సంతోషపరుస్తావు. సంతోషపరచాలని ఎవడని నీకు చెప్పాలా? చెప్పండి, అరే మాట్లాడాలి. నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు సహజంగా పెళ్లి కాకముందు ఇది బాగుంటుందండి. పెళ్లి కాకముందు ఒకరు ఏం చేస్తారంటే ఏదో ఒక విధంగా ఐ హ్యావ్ టు ప్లీజ్. అబ్బాయి ఏమో ఫ్లవర్స్ ఇచ్చేయటం, ఏదో గిఫ్ట్స్ కొనేసి ఇచ్చేయటం, ఏదో ఒక విధంగా నా గర్ల్ ఫ్రెండ్ని నేను ఇంప్రెస్ చేయాలి, ఏదో ఒక అబ్బాయిని నేను ఇంప్రెస్ చేయాలి అంటే ఎంత ప్రయాసపడిపోతారో. అది ఎందుకు ప్రయాసపడుతున్నారంటే ఆ ప్రేమ ఆ విధంగా మిమ్మల్ని ప్రయాసపడేలాగా చేస్తుంది. ఎవరు చెప్పనక్కర్లేదు మీకు. మీలో ప్రేమ ఉంటే మీరు ఏం చేస్తారంటే ఒకరిని సంతోషపరచుటకు మాత్రమే చూస్తారు, కానీ గాయపరచుటకు మాత్రము ఏ విధమైన ఆలోచన మీరు కలిగి ఉండరు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఆయన ప్రేమను మనకి ఇవ్వటానికి లోకానికి వచ్చాడు. ఆ ప్రేమ మనలో ఉన్నంత వరకు ఎవరు మనకి ఏమీ చెప్పని అవసరం లేదండి. ఈరోజు ఆ ప్రేమ లేదు కాబట్టి మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అర్థమవుతుందా? ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే, ఎందుకు మళ్ళీ ధర్మశాస్త్రం వైపు తీసుకొని వెళ్తున్నానంటే, బాబు వీటన్నిటి నుండి దేవుడు తప్పించడానికి, ఆయన ప్రేమని మనకి ఇవ్వటానికి, ఆయన ప్రేమ మనం పొందుకుంటే వీటన్నిటి నుండి మనం తప్పించుకోవడానికి దేవుడు ఒక గొప్ప మార్గము మనకి దయచేసి ఉన్నాడు. చదువుకుందామండి. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచడు. నీ దేవుడు ఇది వర్తిస్తుందా లేదా? వర్తిస్తుంది. రైట్. నెక్స్ట్. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించు. ఇది చాలా క్లిష్టమైనది. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ఉంటారు, శుక్రవారం నుండి శనివారం నుండి అబ్జర్వ్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ క్రీస్తు లేకుండా నువ్వు సబ్బాతు దినము చెప్పండి ఆచరిస్తే నీకేమైనా లాభం ఉన్నదా? నీకేమైనా విశ్రాంతి కలుగుతుందా? క్రీస్తు లేకుండా విశ్రాంతి నాకు కలుగుతుందని చెప్పమని చెప్పండి, నేను కూడా విశ్రాంతి దినాన్ని పాటిస్తాను. మనం అందరం ఒకనాడు విశ్రాంతిలో మనము ప్రవేశించబోతున్నాం. మనం ఇప్పుడు ఎవరు యందు విశ్రాంతి పొందుకొని ఉన్నామో
క్రీస్తు యందు మనము విశ్రాంతిని పొందుకొని ఉన్నాము. జీసస్ క్రైస్ట్ ఇస్ అవర్ రెస్ట్. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, మనుషులు విశ్రాంతి దినము కొరకు ఏర్పరచబడలేదు, విశ్రాంతి దినము మనిషి కొరకు, నేను విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాను. ఐఎమ్ ద లార్డ్ ఆఫ్ ద సాబత్. మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాము? ఏ ప్రభు అయితే విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడో ఆయన యందుయే మనం విశ్రమించడానికి ఈ విధంగా మనం అందరం ఈరోజు కూడి వచ్చి ఉన్నాము. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండి, దెర్ ఇస్ అ గ్రేట్ డిఫరెన్సియేషన్. చాలా మంది ఏకీభవించవచ్చు, దీనిని బహుశా అంగీకరించకపోవచ్చు. మనం ఈ రోజు విశ్రాంతి ఎవరిలో పొందుకుంటున్నామంటే యేసు యందునే విశ్రాంతి. నువ్వు విశ్రాంతి దినముని పాటించినంత మాత్రాన మిగతా ఆజ్ఞలు పాటించకపోతే నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటే నీ అంత బుద్ధిహీనుడు ఎవడు లేడు. అందుకనే ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు దేవుడు ఏం చేశాడంటే, నీకు విశ్రాంతి కావాలంటే నా యొద్దకి రా, నీ ప్రాణాత్మకు విశ్రాంతిని నేను కలుగజేస్తాను. నా కాడి సులువైనది, నా యొద్దకి రండి భారము కలిగిన వారు మీరు నా యొద్దకి రండి, నా కాడి సులువైనది. దేనికి విశ్రాంతి కలుగజేస్తానంటున్నాడు? నీ ప్రాణమునికి నీ ఆత్మనుకు విశ్రాంతి. విశ్రాంతి దినం కాదు కలుగజేస్తుంది నీకు విశ్రాంతి, యేసు క్రీస్తు ప్రభు మాత్రమే నీ ప్రాణమునకు నీ ఆత్మకు విశ్రాంతిని కలుగజేస్తున్నాడు. సో ఎవ్రీ డే ఐఎమ్ రెస్టింగ్ ఇన్ ద లార్డ్. ప్రతిదినము యేసు క్రీస్తు యందు నేను విశ్రమిస్తున్నాను నేను. రైట్, నెక్స్ట్ చదువుతాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నెక్స్ట్ మామ ఆనర్ నీవు దీర్ఘాయుష్మంతుడై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. ఇది ఇంకా వర్తిస్తుందా లేదా చెప్పాలి. అవునా? మారిందా? ఏమైనా మారలేదు కదా. ఏమి మారింది అండి? శాపము నుండి మనము తొలగించబడ్డామంటే. నేను ఒకసారి ఆస్ట్రేలియాకు వెళ్ళినప్పుడు ఒక ఆమె నా దగ్గరికి వచ్చి ఏడుస్తుంది. బ్రదర్, పోయినసారి ఒక దైవజనురాలు నా దగ్గరికి వచ్చింది, నేను ఇంట్లో పిల్లి పెట్టుకున్నందుకు నాకు శాపం వచ్చిందని చెప్పింది. ఇదేం బోధరా బాబు అనుకున్నాను. పిల్లి పెట్టుకుంటే శాపం రావటం ఏందబ్బా? బైబిల్లో ఎక్కడ రాయబడలేదు కదా. చూడండి మనుషుల్ని, నేను ఒకటే మాటనమ్మా, all curse has been put on Jesus Christ and Jesus Christ has made us free. సమస్త పాప దోషము అపరాధము శాపము ఆయన మీద మోపబడ్డది. ఆయన మోసి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. యోహాను పత్రికలో అంటాడు, కుమారుడు ఎవరినైతే స్వతంత్రుడుగా చేస్తాడో వాడు స్వతంత్రుడు. whoever the son sets free he is free indeed. అందులో మార్పు ఏమాత్రము లేదు. అందుకనే మీ నెత్తిలు పగలగొట్టుకోవటం ఆపేసింది. నేను శాపగ్రస్తుడిని, నేను వేస్ట్ ఫెలోని, నేను దీని, అవన్నీ ఏమిటంటే గిల్ట్. అమ్మ, పాపము చేయకుండా నేను గాని మీరు గాని చచ్చిపోయేదాకా ఉండము. కానీ మనకి ఒక గొప్ప అవకాశం ఏంటంటే, చేసిన తప్పుకి చెప్పండి క్షమాపణ పొందుకునే అవకాశము దేవుని కృప ద్వారా మనం పొందుకున్నాము. ఆయన రక్తము ద్వారా ఎక్కడికంటే మనం వెళ్ళొచ్చు, ప్రవేశించవచ్చు. హలో, ఎక్కడికి కాదండి, అతి పరిశుద్ధమైన స్థలం. ఒకప్పుడు ఎవడు వెళ్ళేవాడండి అతి పరిశుద్ధమైన స్థలంలోని? ఇప్పుడు అందరం వెళ్ళగలుగుతున్నామా లేదా? అంటే ధర్మశాస్త్రంలో మార్పు వచ్చిందా లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప మార్పు అంటే, ఆ రోజు ప్రధాన యాజకుడికి రక్తము ప్రోక్షించుకోకుండా వాడు ఏ రక్తము? పశువుల రక్తము. ఆ పశువుల రక్తము ప్రోక్షించుకుంటేనే వాడు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించగలిగాడు. కానీ ధర్మశాస్త్రము మారిన తర్వాత యేసు రక్తముతో మనము అందరము, irrespective of how great a sinner you are, if you confess your sin and accept Jesus Christ, అతి పరిశుద్ధమైన స్థలంలో మనం ప్రవేశించగలిగే కృప మన కొత్త నిబంధనలోని దేవుడు మనకి నిజంగా చెప్తాడు. ఎంత ధన్యత, ఎంత ఆధిక్యత.
అమ్మా, పడిపోవటం అనేది సహజం, తప్పు చేయటం అనేది సహజం. నేను నా జీవితంలో తప్పు చేయను అన్నవాడు ఒకసారి చేతులు ఎత్తండి. అరే చేతులు ఎత్తరేంటబ్బా? అందుకనే ఒకవేళ ధర్మశాస్త్రమే మనము ప్రాముఖ్యమైనది అనుకుంటే ఏనాడు మన పాప క్షమాపణ మనము పొందుకోలేము. ఎందుకంటే అందులో రాయబడింది ఏది మనము నెరవేర్చలేము కాబట్టి. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, నా కృప నీకు చాలును. కృప ఉన్నంత మాత్రాన విచ్చలవిడిగా పాపం చేయమనటం లేదు. దేవుని కృప మనకి ఏం చేస్తుందంటే, ఆయనకి లోబడి ఆయన ప్రేమని పొందుకొని ఆయనకి ఇష్టానుసారమైన జీవితము జీవించేలాగా దేవుని కృప మనకి చేస్తుందండి, కలుగ చేస్తుంది. చదువుకుందామండి. నరహత్య చేయకూడదు. చేయవచ్చా? చెప్పాలి. మరి పాత నిబంధనలను కొట్టివేయబడ్డది అంటున్నారండి. నరహత్య చేయవచ్చా చేయకూడదా? ఓకే. వ్యభిచరింపకూడదు. కానీ భారతదేశంలో ఒక గొప్ప చట్టం వచ్చిందండి, చాలా గొప్ప చట్టం వచ్చింది. నువ్వు వ్యభిచరించినా నువ్వు తప్పు చేయలేదంట. ఏమిటండి ఈ చట్టం? ఇఫ్ యు కమిట్ అడల్టరీ, విన్నారా లేదా? గత సంవత్సరమే నీ భర్త వ్యభిచరిస్తే నువ్వు కేసు పెట్టడానికి వీలు లేదంట. అమ్మా, ఇంకెంత భయంకరమైన దినాలు మనం చూడబోతున్నాము. మన వివాహాలైతే మనం కాపాడుకోగలిగాం, కానీ రాబోయే తరము వివాహాలు ఏం జరగబోతున్నాయో దేవునికి తెలియాలి. వ్యభిచారము తప్పు కాదంట. అన్నిటికన్నా గొప్ప న్యాయ వ్యవస్థ, న్యాయ సంస్థ ఇచ్చిన తీర్పు అది. మీరు చెయ్యకూడదు అన్నందుకు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. నెక్స్ట్, హత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు. చెప్పండి, ఇప్పుడు కూడా వర్తిస్తుందా లేదా? ఎంతమంది దొంగలు ఉన్నారు? చేతులు ఎత్తండి. అందరూ దొంగలేనండి, అందరము దొంగలే. దేవునికి ఇవ్వవలసిన మహిమను మనం దొంగలించిన దొంగలముగా ఉన్నాం. మనం దేవునికి ఏ మహిమ ఇవ్వాలో మనుషులకి ఇచ్చేసి వాడిని ఎక్కడో పెట్టేస్తున్నాం మనము. బా సూపర్, నువ్వు గ్రేట్ బాస్, యు ఆర్ అల్టిమేట్. నువ్వు లేకపోతే అసలు నా లైఫ్ ఏమిటి? ఎంతమంది ఇలాంటి మాటలు పలికారండి? అవతలోడికి తెలుసు, వీడు నన్ను పొగుడుతున్నాడు కానీ అవన్నీ వట్టివే అని తెలుసు, కానీ వినటానికి బాగున్నాయని వింటున్నాడు వాడు. దేవుడు ఏమంటున్నాడంటే, నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడును కాను. ఆయనను మనం ఏం చేస్తున్నామంటే, ఆయన మహిమను మనము దొంగలిస్తున్నాము. దేవుడికి చెందవలసిన మహిమ మనం ఎవరికి ఇస్తున్నాము? నీ యజమానికి ఇచ్చేస్తున్నావు, నీ బాస్కి ఇచ్చేస్తున్నావు, నీ బిజినెసెస్ కి ఇచ్చేస్తున్నావు. అందుకనే మనం ఏమీ పొందలేకపోతున్నాం. దేవునికి ఇవ్వవలసిన మహిమ దేవునికి ఇవ్వండి, మీరు ఎంతగా దీవించబడతారో ఒకసారి మీరు చూడండి. ఈరోజు మహిమ దేనికి ఇస్తున్నామో తెలుసా? దేవునికి కాదు, ధనానికి ఇస్తున్నాం. మనం దేవునికి ఇవ్వవలసిన మహిమను తీసుకొని వచ్చి డబ్బుకి ఇచ్చేస్తున్నాం. ఆ మహిమను మనం దౌర్భాగ్యులము మనం. అందుకనే వర్తిస్తాయి ఇవన్నీ. కానీ లిఖపూర్వితముగా లేవు ఇవి. ఎక్కడ రాయబడ్డాయంట? మన హృదయంలోని. The letter has no use today. The letter has no place. Only the spirit, the law of the spirit is working in you అంటాడు. క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు, therefore there is no condemnation for those who are in Christ Jesus. ఫస్ట్ వినడానికి బాగుంది, దాని కింద చదవండి ఏమున్నదో. ఏమున్నది దాని కింద చదవండి, చదవండి. ఎక్కడున్నదో తెలియదు. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. అమ్మ రండి ప్లీజ్, కమ్.
కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఏ శిక్షా విధియు లేదంట. కింద చదవండి. క్రీస్తు యేసునందు జీవం నిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయెనో ధర్మశాస్త్రము దేనిని దానిని దేవుడు చేసెను. దేవునికి స్తోత్రం. దానిని యేసయ్య చేశాడు. అమ్మా, ఈరోజు యూదులతోని ప్రాబ్లం ఏంటో తెలుసా? వారు నీతి దేవుడి నుంచి కాదు వారు పొందుకుంటుంది. దౌర్భాగ్యం ఏంటంటే చాలా మంది యూదుల్లాగా మారిపోదాం అనుకుంటున్నారు. టోపీలు పెట్టేసుకొని, కిప్పాలు పెట్టేసుకొని, అన్ని ధరించేసుకొని బాహ్యమైన వేషధారణ అంటాడు దేవుడు దీన్ని. యూదుడు లేడు, గ్రీకు దేశస్థుడు లేడు, అన్యుడు లేడు, క్రీస్తులో అందరూ సమానమే. ఇంకా ఎందుకు నేను టోపీలు పెట్టుకోవాలి? గోడనే దేవుడు పగలగొట్టేసినప్పుడు ఒకప్పుడు యూదులే ప్రవేశించగలిగారు ఆలయంలోకి. అన్యుడికి ప్రవేశం అనేది లేకుండా పోయింది. కానీ క్రీస్తు ఏం చేశారంటే మధ్య గోడని పడగొట్టేసి అందరూ అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళేలాంటి కృపను దేవుడు మనకి దయచేశాడు. నువ్వు యూదుడివైతే ఏమిటి, నువ్వు అన్యుడివైతే ఏమిటి, నువ్వు క్రీస్తుని ఎరిగిన వాడువా కాదా అనేదే ముఖ్యము ఈరోజు. Why should I become a Jew? I should become Christ-like. నేను యేసు క్రీస్తుని ప్రభువుని పోలి మాత్రమే ఉండాలి. యూదుని కాదండి నేను పోలి ఉండాల్సింది. గ్రీకు దేశస్తుని కాదు, రోమియోని కాదు. ఎవరిని పోలి ఉండాలి? నేను క్రీస్తుని పోలి ఉండాలి. చదవండి. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు. ఇది వర్తిస్తుందా లేదా చెప్పండి. జాగ్రత్తగా ఉండండి. నీ పొరుగువాని ఇంటినైనను, వాని పొలమునైనను, వాని దాసునినైనను, వాని దాసినైనను, వాని ఎద్దునైనను, వాని గాడిదనైనను నీ పొరుగువాని దగ్గర. సహజంగా ఏం చేస్తామంటే అండి, తప్పుగా అనుకోకండి అయ్యగారు, క్రిస్టోఫర్ గారు, రియల్ ఎస్టేట్ మనం ఏం చేస్తున్నామండి? సహజంగా ఇప్పుడు జరుగుతున్న రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? ఎలా ఉంది చెప్పండి. సహజంగా ఇప్పుడు జరుగుతున్న రియల్ ఎస్టేట్ ఎలా ఉంది చెప్పండి. న్యాయంగా జరుగుతుందా చెప్పండి. పొరుగువాడిని దేవుడు ఏమంటున్నాడు? ఆశించదు. ఒకవేళ నీకు కావాలంటే దానికి తగిన వెల నువ్వు చెల్లించే దానిని తీసుకోగాని అన్యాయముగా తీసుకొని నువ్వు దాని నుండి సంపాదిస్తే నువ్వు పరలోకానికి ఏనాడు నువ్వు వెళ్ళలేవు. అందుకని దేవుడు చూడండి, ఈ నియమాలు, ఈ కట్టడాలు లేకపోతే మనుషులు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తారని చెప్పే దేవుడు ఈ యొక్క కట్టడాలు, ఈ విధులు, ఈ ఆజ్ఞలు మనకి ఇచ్చి ఉన్నాడండి. కానీ ప్రతిసారి దాన్ని మనం చదవనవసరం లేదు. ఒకసారి నువ్వు క్రీస్తునందు పాప క్షమాపణ పొందుకుంటే, పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుంటే, నువ్వు పాపము చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను చెప్పండి నడిపిస్తాడు. చదువుకుందామమ్మా. నీ పొరుగువాని దగ్గర దేనినైనను ఆశింపకూడదు. ఈ మాటలను యెహోవా ఆ పర్వతం మీద అగ్ని మేఘ. ఇది పాత నిబంధనలో రాయబడింది. కొత్త నిబంధనకి వద్దాం. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడో రోమియోలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 18 నుండి చదువుకుందామండి. 20వ వచనం వరకు, 8 నుండి 10 వరకు. రోమియోలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు చదువుకుందాం. ఒకరినొకడు ప్రేమించడం విషయంలో తప్ప మరేమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగువారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడు. దేవునికి స్తోత్రము. ఎంత సింపుల్ అండి. 613 రూల్స్ చదవనవసరం లేదు. నువ్వు 613 పాత నిబంధనలు ఏంటంటే 613 ఆజ్ఞలు ఉన్నాయి. అది చదివి వాటిని జ్ఞాపకం పెట్టుకునేసరికి మన జీవితకాలం అయిపోతుంది. దేవుడు అంటున్నాడు అంత కూడా కష్టం అవసరం లేదు. నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమిస్తే సమస్త ధర్మశాస్త్రమును నువ్వు నెరవేర్చిన వాడిగా నువ్వు ఉంటావు. సింప్లిఫై చేసేసాడు. లవ్ కవర్స్ అ మల్టిట్యూడ్ ఆఫ్ సిన్స్.
ప్రేమ అనేది అనేక పాపములను అపరాధములను కప్పి వేస్తుందంట. దేవునికి స్తోత్రము. అలాంటి ప్రేమ ఈరోజు మనం పొందుకున్నాము కాబట్టి మన అపరాధములన్నిటినీ దేవుడు ఏం చేశాడు? కప్పిపుచ్చేశాడండి. దేవునికి ఇప్పుడు అవి కనిపించటం లేదు. లవ్ కవర్స్ మల్టిట్యూడ్ ఆఫ్ సిన్స్. చదువుదామండి. ఎలాగనగా వ్యభిచరింపవద్దు. చూడండి, నువ్వు ప్రేమిస్తే నువ్వు ఏం చేస్తావంట? వ్యభిచారం చేయవంట, నరహత్య చేయవంట, దొంగిలించవంట, ఆశించవంట అనునవియు. మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నది. ఈ ఆజ్ఞలోనే సమస్తము ఏమున్నదంట? ఇమిడి ఉన్నది. నువ్వు నిజంగా నీ భార్యని ప్రేమిస్తే, అమ్మ పెళ్ళైన భర్తలు, నిజంగా నువ్వు నీ భార్యని ప్రేమిస్తే మరో స్త్రీ గురించి నువ్వు ఆలోచించావు. ఒకవేళ ఆలోచన కలిగినా కూడా వెంటనే ఏం చేస్తావు? చెప్పండి. అరే భర్తలు ఎవరు మాట్లాడరు చూడండి. పెళ్ళైన వారు ఎంతమంది ఉన్నారు? మరి మాట్లాడరే? ఏం చేస్తారు? సరి చేసుకోవాలి. ఎందుకంటే మనల్ని ఎంతో ప్రేమతో నమ్మి తన శరీరముని మనకు అప్పగించుకున్నదండి ఒక స్త్రీ. ఒక స్త్రీ తన శరీరముని ఒక పురుషునికి ఎప్పుడు ఇస్తారంటే తనని ఎంతగానో ప్రేమించినప్పుడు, తనని ఎంతగానో నమ్మినప్పుడు మాత్రమే. అలాంటి ప్రేమని మీరు తిరస్కరిస్తే మీ అంత దౌర్భాగ్యులు ఈ లోకంలో ఎవరు లేరు, ఉండరు కూడా. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించటంలో ఏముందంటే సమస్త ధర్మశాస్త్రము దాచబడి ఉన్నదట. అందుకనే దేవుడు అంటున్నాడు, నా ప్రేమ కలిగి మీరు బ్రతుకుతే, చెప్పండి, నేను మీకు బోధించవలసినది ఏది అవసరము ఉండదండి. దేవుని ప్రేమ చదువుకుందామండి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగి ఉండటము ధర్మశాస్త్రము అంతే. ఇవన్నీ కాదురాబాయ్ అంటున్నాడు దేవుడు. విశ్రాంతి దినం కాదు, ఈ దినం కాదు, ఆ దినం కాదు, హత్యలు కాదు, ఇవి కాదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా చెప్పు. ఎంతమంది అబద్ధాలు చెప్పినారండి దేవుణ్ణి ప్రేమిస్తున్నారని? చెప్పాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నామని మనం ఎన్ని మార్లు అబద్ధాలు ఆడామో తెలుసండి. కానీ అయినను ఆ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఇంకా కనికరిస్తున్నాడు, ఇంకా కరుణిస్తున్నాడు. ఏ మాత్రం మనల్ని త్రోసివేయటం లేదు ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా. సో 10 ఆజ్ఞలు లేనట్లే ఉన్నట్లే. అవునా? చెప్పండి. అది చెప్పరేంటి? 10 ఆజ్ఞలు ఎందులో ఉన్నాయండి? 613 ఆజ్ఞలు కూడా ఒకటే దాంట్లో ఉన్నాయి. ఏంటిది అది? ప్రేమ. అహవా. చదువుకుందామండి. రోమీయులు 13వ అధ్యాయం 8 నుండి 10వ వచనాలు ఏం చేస్తుందంటే దేవుని యొక్క ప్రేమ స్వరూపాన్ని మనకి నేర్పిస్తుంది. ఇట్ మేక్స్ us అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ లవ్. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే లవ్ కీప్స్ పర్టికులర్ కమాండ్స్. ప్రేమ ఏం చేస్తుందంటే ఆజ్ఞలను పాటించులాగా చేస్తుంది. నువ్వు నిజంగా ప్రేమిస్తే నువ్వు ఆజ్ఞలను, చెప్పండి, అతిక్రమించవు, ఉల్లంఘించవు. No one can claim to be living a life of love while transgressing these commandments. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి దేవుని ఆజ్ఞలను అనుసరించకుండా ఎవడైతే బ్రతుకుతున్నాడో వాడు అబద్ధమే మాట్లాడుతున్నాడు. అందుకనే అంటున్నానండి, పదే మీరు తలకాయ పట్టుకొని నేను పాపిష్టి వాడిని, అమ్మ పాపము చేసిన తర్వాత
ఆ గిల్ట్లో దయచేసి మీరు కూర్చోకండి. చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటో తెలుసా? ఒకసారి పాపము చేసిన తర్వాత దాంట్లోనే మునిగిపోయి ఇంకా వేరే దారి లేనట్టు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే వారి ప్రాణాలు వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నారు. పిచ్చి వాళ్ళు, వెర్రి వాళ్ళు, మూర్ఖులు. పాపము చేసినప్పుడు చెప్పండి, క్షమాపణ ఇచ్చే దేవుడు ఒకడు ఉన్నాడండి. ధైర్యముగా వెళ్ళండి. పాపము చేయటము సహజమండి. నేను చెయ్యను, నేను ఇంకా ఎన్నడూ పాపము చేయను. బైబిల్ ఏమంటుందండి? ఇఫ్ యు సే దట్ we have not sinned, నీలో సత్యము, నేను పాపము చేయలేదు అన్నవాడిలోని ఏ మాత్రమో సత్యము లేదు. ఈరోజు నేను తప్పు చేశాను కాబట్టి ఈ రోజే వెళతాను. సూర్య హస్తమించినకు ముందే నేనేం చేస్తాను? దేవుని దగ్గరికి వెళ్ళిపోయి సమాధానపరుచుకుంటాను. నన్ను అవకాశము దేవుడిచ్చాడు. ఏ సమయంలో నేను పాపము చేసినా వెంటనే ఆ పాపము గురించి నేను చూడండి, పాపం మనం కావాలని చెయ్యమండి. దేవుణ్ణి ప్రేమించేవారు కావాలని పాపము చేయరు. దయచేసి అందుకనే అంటున్నాను, మీరు ఓర్పు సహనం కలిగి ఉండాలి. దుష్టుడు ఎంత ప్రభావం చూపిస్తాడంటే దేవుని బిడ్డల మీద, వారు పాపము చేసి పడిపోయేదాకా వారిని వెంబడిస్తూనే ఉంటాడు. గర్జించే సింహము వలె ఎవరిని మృంగి వేద్దామని చూస్తూ ఉంటాడు. అందుకనే పడిపోయినప్పుడు చీపో, అసహించకండి, తిట్టకండి. పడిపోయిన వాడిని మీరు ఏం చేస్తారు? హలో, ఎవ్వరు మాట్లాడటం లేదు. పడిపోయిన వారిని మీరు ఏం చేస్తారండి? అది నీ భర్త అయినా కావచ్చు, నీ భార్య అయినా కావచ్చు, నీ సహోదరుడైనా కావచ్చు, నీ సహోదరి అయినా కావచ్చు, నీ స్నేహితుడైనా కావచ్చు, నీ బంధువులైనా కావచ్చు, ఎవరైనా పాపము చేసి పడిపోయినప్పుడు మీరు ఏం చేస్తారు? విడిచిపెట్టేస్తారా? ఘోర పాపము. అపోస్తులైన పేతురు మామ కాదు మామ, పీటర్ని తెలుగులో పేతురు, కేఫా అది హీబ్రూలో. పేతురు ఏం చేశాడు? 3.5 సంవత్సరములు దేవునితో తిరిగి, దేవుడు ఎవరు చివరి క్షణంలో భయముతో ఎవరో నాకు తెలియదు అనే గొప్ప పాపము. He denied very much the existence of Christ. ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు చెప్పాడు? 3 సార్లు చెప్పాడు. చెప్పిన ప్రతిసారికి దేవుడు తన కృపలో పేతురుకి ఎంత కృప ఇచ్చాడంటే, చెప్పిన మొట్టమొదటిసారికి 1000 మంది, రెండోసారికి 2000 మంది, మూడోసారికి 3000 మంది. దేవునికి స్తోత్రం. మేడగడి మీద 3000 మంది రక్షించబడ్డాడు. దేవునికి స్తోత్రం. దో పీటర్ డినైడ్. అమ్మ, పడిపోవటం మనిషి యొక్క లక్షణం, అది సహజం. అది ప్రతి వాడు ఎంత పరిశుద్ధుడైనా పడిపోతాడమ్మా. నేను పడను అని చెప్పిన వాడు కాళ్ళు నేను మొక్కుతాను. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అలాంటి సమయంలోని తప్పు చేసినప్పుడు నన్ను విడిచిపెట్టి నా యొద్ద నుండి దూరముగా వెళ్ళిపోవటానికి కాదు నేను వచ్చినది. నువ్వు పాపము చేసినప్పుడు నిన్ను నా కృపలో రక్షించి క్షమించి తిరిగి నా యొద్దకి చేర్చుకోవటానికి మాత్రమే, నిన్ను త్రోసివేయటానికి కాదు. నువ్వు పడిపోతావని నాకు తెలుసు. పేదరు కోడి కూయక మునిపే 3 సార్లు నన్ను ఎరగవు అంటావు. నాకు తెలుసు నువ్వు పాపం చేస్తావు, మీరు పాపం చేస్తారని తెలుసు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, నా కృప నీకు తోడుగా ఉన్నది, నా కృప నీకు చాలును. ధర్మశాస్త్రము ఏం తెలియపరుస్తుంది? పాపం అంటే ఏంటో తెలియపరుస్తుంది. కానీ యేసుక్రీస్తు మార్గమై ఉన్నాడు పాప క్షమాపణ పొందుకోవటానికి. నువ్వు ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్తావా, యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వెళ్తావా? చెప్పండి. ఈరోజు యూదులు ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళతో పాటు ఇంకా హైదరాబాద్ పట్టణంలో అనేక పట్టణాల్లో బయలుదేరినారు. క్రీస్తు లేకుండా నీ నీతి మురికి గుడ్డలతో సమానము. రైట్. The commands that are relating to believers today
aren't relating to them just because they're in the Old Testament or the New or in the 10 Commandments. అంటే దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే అది పాత నిబంధనలు ఉన్నాయని మనకి వర్తిస్తాయి అనటం లేదు. They are not relating to us because they are in the Old Testament or the 10 Commandments. We know from the New Testament, క్రొత్త నిబంధనలో మనం తెలుసుకుంటుంది ఏమిటంటే క్రొత్త నిబంధనలోని ఏ ధర్మశాస్త్రం మనకి వర్తిస్తాయి, ఏ నియమాలు మనకి వర్తిస్తాయి, ఏ ఆజ్ఞలు మనకి వర్తిస్తాయి. And they remain because they express the character of God. ఎందుకు అవి ఇంకా నిలిచి ఉన్నాయంటే అది దేవుని యొక్క స్వభావమును తెలియచేయటకు మాత్రమే ఇంకా నిలిచి ఉన్నాయి. అందుకని దేవుడు ఏమంటాడంటే క్రొత్త నిబంధనలోని భూమి ఆకాశము గతించిన ధర్మశాస్త్రములో నుండి ఒక పుల్లైనను ఒక సున్నైనను తప్పిపోవడానికి వీళ్ళు లేదు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి పాపము చేస్తే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? కాదండి, ఇన్ని నియమాలు ఇచ్చింది, ఇన్ని నియమాలు ఇచ్చింది, ఇవి 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 చెయ్యి. కానీ యేసయ్య అంటున్నాడు, నువ్వు పాపం చేస్తే నా దగ్గరికి రా చాలు. బలిలు కాదు నేను కోరుకున్నది. ఏమి కోరుకున్నాడంట? విరిగి నలిగిన హృదయమును మాత్రమే. మీరు ఎంత గొప్ప బలిలు ఇచ్చినా కూడా ఏమీ లాభము లేదు. సారాంశం అనేది ఇంకా ధర్మశాస్త్రంలోని ఉన్నదండి. బట్ ద లెటర్ డస్ నాట్ ఎగ్జిస్ట్, బట్ ద మోరల్ ఆఫ్ ద లా ఇస్ స్టిల్ ఎగ్జిస్టింగ్. ఎంతమందికి అర్థమైంది ఇది? లెటర్ని మనం తెలుగులో ఏమంటాం? అక్షరము. నేను చెప్పింది అక్షరానికి మనము బానిసలము కాదు, కానీ చెప్పండి, ఆత్మ చేతనే మనము నడిపింపబడుచున్న వారుగా మనము జీవిస్తున్నాము. అక్షరము చంపును గాని అక్షరము చంపును గాని ఆత్మ జీవింప చేయుచున్నది. ఓకే, గలతీయులకు రాసిన పత్రికలోని 5వ అధ్యాయంలోని 13 నుండి 15 వచనాలు చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13 నుండి 15. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అమ్మా, ధర్మశాస్త్రంలో ఉన్నంత వరకు వారు ఏమై ఉన్నారు? బానిసులుగా బ్రతికినారు. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి మనల్ని ఏం చేశాడు? స్వతంత్రులుగా చేశాడంట. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. Today we don't look to the law అండి, we look to Jesus Christ. We don't look to the law because if we look to the law we will always be a sinner. మనం ధర్మశాస్త్రంను చూచినంత వరకు మనం ఇంకా పాపులుగానే ఉంటాము. కానీ యేసుక్రీస్తుని చూచినప్పుడు, ఆయన రక్తం మన మీద ఉన్నప్పుడు మనం పాపులుగా ఉండము, స్వతంత్రులుగా మనము చేయబడ్డాము. చాలా మంది ఈ గిల్ట్ కాన్షియస్నెస్ తో బ్రతుకుతున్నారండి. గిల్ట్ కాన్షియస్నెస్ అంటే ఏంటో తెలుసా? తప్పు చేసి, అయ్యో ఘోరమైన తప్పు చేసేసానే, దేవుడు నన్ను క్షమించడు, ఘోర పాపిని, చిచి నేను ఇంకా సంఘానికి కూడా వెళ్ళకూడదు, చర్చికి కూడా వెళ్ళే అర్హత నాకు లేదు, నేను మంచిగా తిరిగి లోకంలోనికి వెళ్ళిపోతాను, నాకు పరలోక రాజ్యము ప్రాప్తము ఉండదు, ఎందుకంటే పాపము చేయకుండా నేను ఉండలేకపోతున్నాను. అమ్మా, నీవు బ్రతికినంత కాలము దేవుని కృప నీకు తోడై ఉన్నది. శిలువ మీద వేలాడుతున్న వాడు చివరి క్షణములో పాప క్షమాపణ కోరుకుంటే దేవుని కృప ఏం చేసింది? క్షమించింది. నేడు నిశ్చయముగా చెప్తున్నాను, నేడు నీవు నాతో. ఇది దేవుని కృప. అందుకనే అంటున్నామా, మనిషి బ్రతుకున్నంత కాలం వాడి మీద మీరు తీర్పు తీర్చకండి. దయచేసి మీ మీద కూడా మీరు తీర్పులు తీర్చుకోకండి. నేను చెడ్డదాన్ని, నేను మారను అనే మాట దయచేసి మీ నోటిలో నుండి నేను మారుతాను, నన్ను బలపరచు అని యందు. హల్లెలూయా. నాలో ఉన్నవాడు ఇహలోకములో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి నాలో ఉన్నవాడే కార్యము చేసి నన్ను నడిపిస్తాడు.
నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఎంత గొప్ప మాట చూడండి. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్. చదవండి మామ. అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక. దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే, స్వాతంత్రం ఎందుకు ఇచ్చాడంటే తిరిగి విచ్చలవిడిగా, చెప్పండి, తిరగడానికి కాదు, మన ఇష్టానుసారంగా మనము జీవించడానికి కాదు, ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా మనము జీవించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని స్వతంత్రులుగా చేసి మరొక అవకాశము మనకి దయచేశాడు. నూతనత్వము దేవుడు మనకి కలుగజేశాడు. అమ్మా, ఎంతకాలము నా సహోదరుని నేను క్షమించాలి? ఎన్ని మార్లు నేను క్షమించాలి? మీరే చెప్పండి. అరే చెప్పండి. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? కంటికి కన్ను అంటే క్షమాపణ ఉందా అక్కడ? నరుకు నరుకు, కొట్టు కొట్టు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు క్రొత్త నిబంధనలో ఏమంటున్నాడంటే, ఒకడుని చెంప మీద కొడితే చూడండి ఎంత మార్పు ఉందో చూడండి, ఎంత గొప్ప మార్పు. దేవుడు ఏమంటున్నాడంటే, కంటికి కన్ను కాదరా, పంటికి పన్ను కాదరా, అది గతములో. ఇప్పుడు నూతన ఆజ్ఞని నేను నీకు ఇస్తున్నాను. అది ఏమిటంటే ప్రేమ. ఒకడు చెంప మీద కొట్టినప్పుడు వెంటనే మనం ఏం చేస్తాము? అమ్మా, అందరు మంచి వాళ్ళే, అస్సలు కొట్టరు తిరిగి కదా, అస్సలు తిరుగుబాటు చేయరు. ఈరోజు తండ్రి పిల్లల్ని కొడుతుంటే పిల్లలు తండ్రిని తిరిగి కొడుతున్నారంట. కానీ బైబిల్ ఏం చెప్తుంది? నీ తల్లిని నీ తండ్రిని అబ్బో గొప్పగా సన్మానించేస్తున్నాను. నువ్వెవడో నాకు చెప్పడానికి, నువ్వు ఎవరితోవే నాకు చెప్పడానికి, చాలా గొప్పగా సన్మానించేస్తున్నాం మనం. చూడండి, చాలా మార్పులు జరిగాయండి ధర్మశాస్త్రంలో. ఎప్పుడైతే యాజకత్వము మారిపోయిందో, ధర్మశాస్త్రము కూడా లేవి యాజకత్వము నుండి మనం ఏ యాజకత్వములోకి నడిపింపబడ్డామో దేవునికి స్తోత్రం. Where there is a change of the priesthood, there is a change of law. ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభువారు లేవి గోత్రానికి చెందినవాడు కాడు కదా, యూదా గోత్రానికి చెందినవాడు. యూదా గోత్రపు వాడు ఏనాడు యాజకత్వము చేయడు, వాడు పరిపాలిస్తాడు, వాడు రాజు మాత్రమే. కానీ యేసుక్రీస్తు వలన ఆయన రాజు యాజకుడు అయ్యాడు కాబట్టి మనము కూడా రాజులైన యాజక సమూహములోనే నడిపించబడ్డాము. నా భర్త ఏదైతే నేను కూడా అదే టైటిల్. పక్కనోడు భర్త పేరు నేను పెట్టుకోను కదా, నా భర్త పేరు ఇదైతే నా భర్తకి చెందింది నాకు చెందుతుందా లేదా, నాకు వర్తిస్తుందా లేదా? అర్థమవుతుందమ్మా మీకు? చదువుకుందామమ్మా. అండర్లైన్ చేసుకోండి ఈ వచనాలన్నీ దయచేసి. గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13 నుండి 15. ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులయుండుడి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమయ్యున్నది. ఒక్క మాటలో 613 ఆజ్ఞలను ఒక్క మాటలో చెప్పాలంటే, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. వాడు నీ చెంప మీద కొడితే వాడి చెంప వాయించదు, రెండో చెంప చూపించంటున్నాడు. అంటే ఏమిటంటున్నాడంటే, ఓర్పు సహనము కలిగి ఉండండి. ఆ ఓర్పు సహనం వలనే వాడు తప్పకుండా ఒకరోజు మారు మనసు పొందుకుంటాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ఓర్చుకున్నాడు, ఎంత సహించాడు. అందుకనే ఆయన దగ్గరికి మనము తిరిగి వెళ్ళగలిగాము. ప్రేమ అన్నిటినీ మార్చి, ప్రేమ దీర్ఘ కాలము సహించును. ప్రేమ ఏం చేస్తుందంటే అండి, ఎంతమంది ఎందుకులేండి, ఐ లవ్ యూ అని చాలా మంది ఊరికనే చెప్తారండి, అందులో ఏమాత్రము నిజం లేదండి. ఫర్ గాడ్
God so loved the world. దేవుడు ఈ లోకముని ఎంతగానో ప్రేమించాడు, ఆయన దగ్గర ఉన్న శ్రేష్టమైనది మనకి ఇచ్చేశాడంట. ఈరోజు కొంతమంది భర్తలు ఏంటంటే భర్త దగ్గర ఎంత ఆస్తి ఉన్నదో భార్య దగ్గర దాస్తారు. మళ్ళీ నేను ప్రేమిస్తానంటున్నాను. ప్రేమించేవాడు ఎప్పుడైనా ఎవరి దగ్గర నేను దాచిపెడతాడండి? ప్రేమించేవాడికి భయం ఉంటుందండి? చెప్పాలి. పిరికివాడుగా బ్రతుకుతాడు ప్రేమించేవాడు. హలో, మీకే మాట్లాడరా? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనము. ఒకని భారమునొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను వట్టివాడయ్యుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని నేడలా తను తానే మోసపరుచుకుంటున్నాడు. 7 నుంచి 9 వచనాలు ఇవన్నీ అండర్లైన్ చేసుకోండి దయచేసి. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు వెక్కిరింపబడడు. God will not be mocked. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. జైసీ కర్ని వైసీ భర్ని. అది ఇప్పుడు కూడా వర్తిస్తుందండి. ఏది విత్తుతావో అదే కోస్తావు. నువ్వు మోసం చేస్తే రేపు ఎవడో ఒకడు నిన్ను ఖచ్చితంగా మోసం చేస్తాడు. నువ్వు మంచి చేస్తే తిరిగి నీకు మంచే వస్తుంది. నువ్వు చెడు చేస్తే చెప్పండి, అవునా? కానీ మనం చెడు చేస్తే మనం మంచి కదా పొందుకున్నాము. మనుషులు చేసిన చెడ్డతనానికి దేవుడు ఏమిచ్చాడో తెలుసా? చెప్పండి. తన ప్రాణముని ఇచ్చాడండి. కీడు చేసే వానికి ప్రతిఫలముగా ఆ దేవుడు ఏం చేశాడో తెలుసండి? మనం చెడు విత్తినందుకు ఆ చెడు మన మీద రాకూడదు, మన కుటుంబాల మీద రాకూడదు, మన బిడ్డల మీద రాకూడదు, ఎవరి మీద ఆ యొక్క చెడు రాకూడదని ఆ చెడు అంతా ఆయన మీదే మోసుకొని ఆయన నీతిని మనకి ఇచ్చేశాడంటే ఎంత గొప్ప దేవుడండి దేవుడు. ఏది విత్తుతావో అదే కోస్తావు. కానీ మనం కొయ్యలేదండి. మనం చేసిన అపరాధములకి, మనం చేసిన పాపములకి, మనం విత్తిన దానికి ప్రతిఫలంగా మనం ఏది కొయ్యకుండా దేవుడు మన బదులుగా అవన్నీ కోసాడండి. వాటన్నిటిని తన మీద మోపుకున్నాడు. మనల్ని స్వతంత్రులుగా చేశాడంట. దేవునికి స్తోత్రం. ఇది కృప. అమ్మా, ఇప్పుడు మన ఆజ్ఞలు పాటించాలా పాటించకూడదా? చెప్పాలి. ఎలా పాటించాలి? క్రీస్తులో పాటించాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తు లేకుండా మీరు ఏది పాటించినా అది వేషధారనే అవుతుంది. మీరు ఏది చేసినా క్రీస్తుని పోలే, క్రీస్తుని ధరించే మీరు చేయాలి. ఆయన లేకుండా. అందుకని అంటున్నాను, ఎవడైనా మీ దగ్గరకు వచ్చేసి ఐ లవ్ యూ అంటే, అమ్మ చెప్పేవులారా బాబు, అమ్మ చెప్పేవులే అమ్మ, నీలో క్రీస్తు ఉన్నాడా అని అడగండి. నీలో క్రీస్తు ఉన్నాడా అని మొట్టమొదటిగా అడగండి. నువ్వు క్రీస్తుని ప్రేమించకపోతే నన్ను ఎలా ప్రేమిస్తావు? సత్యమైన ప్రేమ ఎలా ఉంటుంది నీలో? నువ్వు దేవుని ప్రేమని అర్థం చేసుకోకపోతే నువ్వు నన్ను రేపు ఎలా ప్రేమిస్తావు? నన్ను ఎలా క్షమించగలుగుతావు? నన్ను ఎలా కనికరించగలుగుతావు? నాకు దయ ఎలా చూపించగలుగుతావు? నన్ను ఎలా సహించగలుగుతావు? భలే చెప్పేవులే అయ్యా, భలే చెప్పేవులే అమ్మా, ఐ లవ్ యూ అంట. బ్రదర్, ఐ లవ్ యూ విత్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్నవాడిని మీరు ప్రేమించండి. క్రీస్తు ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్న వారిని ప్రేమించండి. అంతేగాని వడ్డీగా వచ్చేసి ఐ లవ్ యూ అంటే బైకులు వేసుకుని వెళ్ళిపోకండి. ఇద్దరు గోతులోనే పడతారమ్మా. ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడిని త్రోవ చూపగలుగుతాడా? ఇద్దరు ఎక్కడ పడతారంట? గొత్తులో పడతారు.
7 నుండి 8 వచనాలు చదివేశారా? మనుష్యుడు ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. దేవునికి స్తోత్రము. ఏదైనా ఆత్మతో విత్తితే, దేవుని ఆత్మతో విత్తితే నిత్య జీవం అనే పంట. ఆ పంట ఎవ్వడు పాడు చేయలేడంట. ఆ పంటకి పురుగు కూడా పట్టదంట. రస్ట్ని తెలుగులో ఏమంటాం? తుప్పు కూడా పట్టదంట మీకు ఉన్న ఆశీర్వాదములకి. అందుకని అంటున్నానమ్మా, ఎవడైనా నన్ను ప్రేమిస్తున్నాడంటే నీకు క్రీస్తు తెలుసా అని ప్రశ్నిస్తాను. యేసుక్రీస్తు ప్రభువు నీకు తెలుసా? యేసుక్రీస్తు ప్రేమ గురించి నీకేమైనా తెలుసా? మరి నన్ను ఎలా ప్రేమిస్తున్నావయ్యా? ఎలా ప్రేమించగలుగుతున్నావయ్యా? నేను తప్పు చేస్తే యేసుక్రీస్తు లాగా నన్ను క్షమిస్తావా? నేను పాపము చేస్తే నన్ను విడిచిపెట్టకుండా వదిలి వెళ్ళిపోతావా? చెప్పండి అయ్యా. నా యేసుక్రీస్తు లాగా నువ్వు ప్రేమిస్తే తిరిగి నేను ప్రేమిస్తాను, నా ప్రాణమునే పనంగా పెడతాను. మోసపోకండి. అందుకనే దేవుడు అంటున్నాడు, ప్రేమ కలిగిన వాడు సమస్త ధర్మశాస్త్రమును నెరవేరుస్తాడంట. ఓర్పు, సహనము, దీర్ఘశాంతము కలిగి దేవుని ఆత్మలు, ఆత్మ ఫలములు ఎన్ని? ఏమిటివి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, సాత్వికము, ఆశా నిగ్రహము, విశ్వాసం, సెల్ఫ్ కంట్రోల్. కదండి, ఆశా నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్. త్వరగా నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే, నేను తప్పు చేసినప్పుడు నా మీద కోపపడకుండా నువ్వేం చేస్తావు? చెప్పండి. క్షమిస్తావు. అమ్మా, నిజంగా చెప్తున్నానమ్మా, పెళ్లికి ఎవరైతే వారి బిడ్డల్ని ఇవ్వాలనుకుంటున్నారో మొట్టమొదటిగా అడగండి, మీరు యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమిస్తున్నారా? గుడ్డిగా వాడు ఏదో పొజిషన్లో ఉన్నాడు, నా కూతుర్ని చూసుకుంటాడు అని ఇచ్చేస్తే వాడిలో దేవుని లేకుండా, దేవుని ప్రేమ లేకుండా నీ కూతురు జీవితాన్ని నాశనము చేస్తాడు వాడు, నిశ్చయముగా చేస్తాడు వాడు. యేసుక్రీస్తు ప్రేమ లేని వాడిలో ధర్మ శాస్త్రము కూడా ఉండదు, ధర్మశాస్త్రము కూడా లోబడదు, దేవుని ఆజ్ఞలకు లోబడదు. దేవుని ప్రేమ లేకపోతే దేవుని, చెప్పండి, ఆజ్ఞలు వాడు పాటిస్తాడా? దేవుణ్ణి పోలి వాడు నడవగలుగుతాడా? కానీ అందరూ బయలుదేరిపోయారు పొలోమని ప్రేమించే వాళ్ళతో. నా దేవుణ్ణి ప్రేమించండి అమ్మా, యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించండి. మీరు ఏది పోగొట్టుకోరు, తిరిగి పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ధర్మశాస్త్రం ఆయన సంపూర్ణంగా నెరవేర్చాడు కాబట్టి చెప్తున్నాను. అందులో ఉన్నవన్నీ దానికి తగ్గట్టు ఆయన జీవించాడు కాబట్టి ఆయనకి తెలుసు నువ్వు తప్పు చేసినప్పుడు, ఈ ఆజ్ఞను నువ్వు అతిక్రమించినప్పుడు నిన్ను ఏ విధంగా కరుణించాలి, కనికరించాలి, ప్రేమించాలి, దయ చూపించాలి, కటాక్షించాలో ఆయన నెరవేర్చాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు, పర్వాలేదు నాన్న, తప్పు చేస్తావు, సహజం, అది క్షమాపణ కోరుకుంటే నిన్ను క్షమించగలిగే దేవుడినై ఉన్నాను. అంతేగాని కావాలని మాత్రం మీరు పాపాలు చేసుకొని దేవుని దగ్గరికి వెళ్ళిపోకండి. ఏంటండి, కావాలని పాపం చేసేవాడు దేవుణ్ణి ఎన్నడూ ప్రేమించలేదు, దేవుణ్ణి కూడా ఎరగని వాడై ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 20 నుండి 21 వచనం. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని. ఏ విధమైనను లేదు, నేను యూదులలాగే బ్రతుకుతాను, యూదులలాగే జీవిస్తాను, వాళ్ళ ఆచారాలనే పాటిస్తాను, క్రైస్తవులతో నాకు సంబంధం లేదు. ఎలా రక్షిస్తావు నువ్వు? ఎలా ప్రేమిస్తావు? నీలో ప్రేమే లేదు అలాగన్నప్పుడు. అన్ని వట్టి మాటలే. ఎవరికి కావాలండి ఆచారాలు? దేవుడు నీలో లేకుండా ఆచారాలు పాటిస్తే దానివల్ల నీకు ఏమీ
లాభము లేదు. అందుకనే దేవుడు కొత్త నిబంధనలో చెప్తాడు, మీరు దేవుని ఆజ్ఞని పక్కన పెట్టి మనుషుల ఆచారాలు మీరు నేర్పిస్తున్నారు. You set aside the commandments of God and teach the doctrines of men. ట్రెడిషన్స్ నేర్పిస్తున్నారు, దేవుని ఆజ్ఞల్ని పక్కన పెట్టేసి. ఎవడు కావాలండి పనికిరాని ట్రెడిషన్స్? ఆ ట్రెడిషన్స్ వల్ల ఏం చేస్తామంటే దేవునికి మనం దూరము అయిపోతున్నాం. కానీ ఎవరికి కావాలి? అందరికీ ఏం కావాలి? ట్రెడిషన్స్. ఇది మా ట్రెడిషన్ అండి, ఇది మా ఆచారం అండి, మేము ఇలాగే ఉంటాం, మీతో అసలు కలవమండి. అమ్మో, ఇలాంటి సంఘాలు కూడా ఉన్నాయండి, వేరే సంఘాలతో కలవకూడదు, ఇది మా ట్రెడిషన్. ఎక్కడుందయ్యా నీలో ప్రేమ? ఎక్కడ నెరవేరుస్తున్నావు నువ్వు దేవుని ఆజ్ఞలు? దేవుని విధి నీలో ఉన్నదా? అందుకనే అంటున్నానమ్మా, ఈ లోకము వట్టి మోసము. ఈ లోకంలో ఉన్నవారు చాలా మాటికి మోసకారులే. వాళ్ళని నమ్మకండి, మోసపోతారు. మోసం చేసేవాడిని మీరు నమ్మితే ఏమవుతుంది? హలో, నాకు వినిపిలే. అయినా వాళ్ళే కావాలి, అయినా వాళ్ళే మనం నమ్మాలి. దేవుడు అంటున్నాడు, నన్ను నమ్ము, నా యందు విశ్వాసం ఉంచిన వాడిని చెప్పండి నేను ఏమాత్రము విడిచిపెట్టను అంటున్నాడు. నేను ఏమాత్రము విడువను ఎన్నడు. దేవుని ప్రేమ లేని వాడు ఏదో ఒక రోజు నిన్ను విడిచి వెళ్ళిపోతాడు. వాడు అవసరం తీరిపోయిన తర్వాత ఏం చేస్తాడు? ఈమెతో నాకు పని అయిపోయింది, వీడితో నాకు పని అయిపోయింది అంటాడు. కానీ దేవుణ్ణి ప్రేమించే వారు ఏం చేస్తారంటే, తండ్రి నేను బ్రతుకున్నంత కాలము ప్రభువా ఈయనకు తోడై ఉండి ఈయన దారి తప్పిపోకుండా చూసుకునే బాధ్యత నేను వహిస్తాను ప్రభువా. అది నిజమైన ప్రేమ. సో లవ్ కవర్స్ ఎవ్రీథింగ్ అండి ధర్మశాస్త్రములో. అందుకనే అంటారు, డు నాట్ లుక్ టు ద లా, లుక్ టు జీసస్ క్రైస్ట్. When you have someone who is greater than, ధర్మశాస్త్రం కన్నా గొప్పవాడా కాదా దేవుడు? హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. అయితే ఎవరిని చూడాలి మీరు? ధర్మశాస్త్రం చూడాలి, దేవుడిని చూడాలా? ధర్మశాస్త్రం దగ్గరికి మీరు ప్రతిసారి వెళ్ళినప్పుడు పాపిష్టివాడా, పాపిష్టిదానా, పాపిష్టివాడా, పాపిష్టిదానా అని చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభువాడు ఏం చెప్తారో తెలుసా? నా కుమారుడా, నా కుమార్తె అంటాడు. నువ్వు తిరిగి వచ్చినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నానని మాత్రమే యేసయ్య అంటాడు. కానీ ధర్మశాస్త్రం ఎన్నిసార్లు వెళ్ళా నువ్వు పాపిష్టివాడే అంటారు. ధర్మశాస్త్రం దగ్గర నువ్వు ఎన్నిసార్లు వెళ్ళినా నువ్వు పాపిష్టివాడే అంటది. కానీ యేసుక్రీస్తు ప్రభు అలా కాదండి. 70 times 7 he says forgive. నువ్వు క్షమించకపోతే నేను కూడా క్షమించనంటాడు. అంత ప్రేమ అండి దేవుడికి. అయిపోయిందమ్మా 20:21 కొరింథియన్స్. రైట్, టైం ఎంత అయింది? 10:10. అబ్బో అమ్మా, పాత నిబంధనని 613 ఆజ్ఞలు అయితే కొత్త నిబంధనలు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 1050. రెండే. ఆ రెండిట్లో ఎన్ని దాచబడి ఉన్నాయో తెలుసా? 1048 commandments are hidden in those 2 commandments. పాత నిబంధనలను ఏమంటున్నాడు? వ్యభిచరించొద్దు అంటున్నాడు. కొత్త నిబంధనలను కొంచెం స్టాండర్డ్ రేజ్ చేశాడు దేవుడు. వ్యభిచారం సంగతి పక్కన పెట్టు. అబ్బో, ఏది ఈజీ? ఎందుకంటే మనం చూడకుండా ఉండలేం కదా కదా. చూడండి ఎలా నవ్వుతున్నారు చూడండి. అందుకనే సినిమాలు చూడొద్దు అంటాను. అది ఎల్లప్పుడూ నీ కంటికి పాపమే చూపిస్తుంది. నిన్న ఎవరో చెప్తున్నారు ఫోన్ చేస్తే, సహోదరుడు ఏం చేసేవారా నిన్నంటే, బయోపిక్ సినిమాకి వెళ్ళానంట. పేర్లు అవసరం లేదు. ఏమి సాధించేవరా చూసంటే ఏమి లేదా, మరి ఎందుకు పోయినావు? చూడండి, వ్యర్థమైన
మనం సమయం కేటాయిస్తున్నామండి. క్షయమైన వాటికే మనము సమయాన్ని కేటాయిస్తున్నాం. దేవుడు అంటున్నాడు కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, కిందున్న వాటి మీద మీ దృష్టి పెట్టమన్నాడా పెట్టొద్దన్నాడా? చెప్పండి, దేని మీద పెట్టమన్నాడు? పైన ఏమున్నాయి తెలీదు, పైన ఏమున్నాయో మాకు తెలియదు, కింద మాత్రం ఏమున్నాయి అన్నీ తెలుసు. పైన ఉన్నాయి నాకెందుకు, పైకి పోయినప్పుడు పైన చూసుకుందాంలే. పైనున్న వాటి మీదనే గాని సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనుకుడి. ఎలాగనగా మీరు మృతి పొందితిరి. మీరు మృతి పొందితిరి. మీ జీవము మృతి పొందిన వాడి మీద ధర్మశాస్త్రం వర్తిస్తుందా? చచ్చిపోయిన వాడికి ధర్మశాస్త్రం ఉంటుందా? చెప్పండి అమ్మా. మనము క్రీస్తులోని మృతి పొంది క్రీస్తులోని పునరుద్ధారులయ్యాం. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదు. దేవునికి స్తోత్రము. చదవండి, ఇంకా చాలా ఉన్నాయి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామార్తురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటినన్నిటినీ విసర్జించుడి. అమ్మా, మీ నోట ఏమున్నాయంటే? ఒకప్పుడు ఏమున్నాయంట, ఇప్పుడు ఏమున్నాయి? ఇంకా అవే ఉన్నాయంటే మీలో నిజంగా క్రీస్తు ఉన్నాడో లేడో మీరే నిర్ణయించుకోండి. నిజంగా మీలో క్రీస్తు ఉంటే మీరు క్రీస్తుని పోలే నడుచుకుంటారమ్మా. దేవుడు అంటున్నాడు, మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే నా ప్రేమే మీకు మార్గము చూపిస్తుంది. నా ప్రేమే మిమ్మల్ని పాపము చేయకుండా కాపాడుతుంది. నా ప్రేమే నా యొద్దకి మిమ్మల్ని నడిపిస్తుంది. నా ప్రేమ పొందుకున్నవాడు నా క్షమాపణ కూడా పొందుకున్నవాడై ఉన్నాడు, నా రాజ్యముల వారసుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అందుకనే అంటున్నానమ్మా, పదే 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 ధర్మశాస్త్రము 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 అన్న వారితోనే కాస్త జాగ్రత్తగానే ఉంటుంది. లేదని మాత్రం అనటం లేదు, లేనట్టు ఉన్నట్టు ఉన్నది. అందుకని స్టార్టింగ్ లో ఏమన్నాను, ఫస్ట్ ట్రాఫిక్ పోలీస్ ఉండేవాడు, కానిస్టేబుల్. ఇప్పుడు విసులు లేదు, కానిస్టేబుల్ లేడు, కానీ ఇప్పుడు కెమెరాలు ఉన్నాయని భయపడుతున్నారు. కానీ దేవుడు కునకడు, నిద్రపోడు. అమ్మా, 24 hours ఒక కెమెరా దృష్టి మీ మీద ఉన్నది. రహస్యంగా పాపములు చేసి పరిశుద్ధులుగా సంఘములోకి వచ్చేసి ప్రార్థనలు చేసేసి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకండి అమ్మా. అలాంటి వాడిని దేవుడు సహించడు ఏమాత్రం. అలాంటి వాడిలో దేవుని ప్రేమ ఏమాత్రమో. మీరు సంఘానికి ఎందుకు వస్తారో తెలుసా? దేవుణ్ణి ప్రేమిస్తున్నారని చూపించటానికే మీరు సంఘానికి వస్తున్నారు. ఇంటిలో మనం అందరం ఈ విధంగా కలిసి ఆరాధించలేము. అందుకనే సంఘముగా మనం అందరం కూడి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు ఒక స్థలాన్ని మనకి దయచేశాడు ప్రభువారు. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఆజ్ఞలు ఉన్నాయా లేవా? చెప్పండి. ఉన్నట్లే ఉన్నాయి కానీ లేవు. ఎందుకో తెలుసా? అవి ఇందులో లేవు. ఎక్కడున్నాయి? నీ హృదయం అనే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఇఫ్ ఐఎమ్ రైట్, నా మెమరీ కరెక్ట్ అయితే 31వ అధ్యాయం 30వ వచనం 31st చాప్టర్ 3.
చూడండి, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవునికి స్తోత్రము. అమ్మా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. పాత నిబంధనలు కోపిష్టి దేవుడు, కొత్త నిబంధనలు ప్రేమ కలిగిన దేవుడు కాడు. ఎల్లప్పుడూ ఒక్కలాగే ప్రేమించే దేవుడు. దేవుడు మనల్ని చెప్పండి ఇబ్బంది పెట్టలేదండి. దేవుడు మనల్ని కష్టపెట్టలేదండి. దేవుడు మనకి శాపం ఇవ్వలేదండి. దేవుడు ఏమన్నంటే, మీరు విధేయులుగా ఉంటే మీకు ఏ శాపము, మీరు విధేయులుగా ఉంటే మీకు ఏ కష్టము, మీకు ఏ శ్రమ. ద్వితీయోపదేశ కాండంలో ఏమంటున్నాడు? నా ఆజ్ఞలన్నిటినీ అప్పుడు ఈ దీవెనలు మీ మీదకి వచ్చును. చదవండి ఒకసారి 31:3. ఇప్పుడు మీరు చదివినది అది అండర్లైన్ చేసుకోండి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. విడవక నీ ఎడల, నువ్వు పడిపోయినా నిన్ను విడవక నిన్ను తిరిగి లేపి నీకు అమ్మా పాపము చేసినప్పుడు కృంగిపోకండమ్మా. పాపము చేసినప్పుడు ఆ గిల్ట్ ఫీలింగ్ లో, ఆ గిల్ట్ కాన్షియస్ లో బ్రతకకండి. పాపము చేసాము, తప్పు అయిపోయింది, అంగీకరించండి, యాక్సెప్ట్ చేయండి, ఫర్గెట్ అబౌట్ ఇట్ అండ్ మూవ్ ఆన్. దేర్ ఆర్ బెటర్ థింగ్స్ ఇన్ స్టోర్ ఫర్ యూ. దేవుడు ఏమంటున్నాడంటే, ఒక్కసారి పాప క్షమాపణ కోరుకున్న తర్వాత ఆ పాపముని అన్నాడు దేవుడు జ్ఞాపకము. కానీ దుష్టుడు ఏం చేస్తాడంటే, నీవు అర్హుడివి కావు, నువ్వు పాపిష్టివాడివి, పాపిష్టిదానివి, చిచ్చి నీకు దేవుడికి ఏ సంబంధము అని పదే పదే గుచ్చుతూ ఉంటాడు. మన హృదయంలో గుణపాలతో, బాణాలతో గుచ్చుతూ ఉంటాడు. ఇలాంటి చాలా మంది, నిజంగా చెప్తున్నాను, ఇలాంటి ఆలోచన కలిగి ఎంతో మంది దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. అమ్మా, తప్పు చేయటము సహజం. తప్పు చేయని వాడు ఎవడు? యేసుక్రీస్తు తప్ప ఎవ్వరూ తప్పు చేయకుండా బ్రతకలేదు. అబ్రహాము నా స్నేహితుడు అన్నవాడు, అబ్రహాము కూడా తప్పు చేశాడు. దావీదు నా హృదయానుసారు వాడు, దావీదు మహాపాపములు చేశాడు. అంతెందుకమ్మా, 400 బయలు ప్రవక్తలను చంపేసిన ఏలియా ఒక స్త్రీని చూచి పారిపోయాడు. ఎంత అవమానకరం దేవునికి, ఎంత పాపమో చూడండి. తప్పు చేయని వాడు ఎవడన్నా? దేవుడు ఏమంటున్నాడు? నా ప్రేమ శాశ్వతమైనది, నా కృప నీ పట్ల ఎప్పుడు నిలుచును, ఎప్పుడు నువ్వు నన్ను అంగీకరించావు కదా, నా రక్తం చేత నువ్వు కడగబడ్డావు కదా, నా కుమారుడిని పిలువబడ్డావు కదా, నా కుమార్తెని పిలువబడ్డాదు కదా. నా కుమారుడు అయినప్పుడు, నా కుమార్తె అయినప్పుడు, నేను ఇంతగా నిన్ను ప్రేమిస్తున్నప్పుడు, తప్పు చేసినప్పుడు క్షమించవలసిన బాధ్యత తండ్రిగా నాకు ఉన్నది. నేను క్షమిస్తాను, అందుకని ఈ లోకానికి నేను వచ్చాను. 103వ దావీదు కీర్తన 3వ వచనం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, ఆయన నీ దోషములు అన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుతున్నాడు. దేవునికి స్తోత్రము. అమ్మా, ఇప్పుడు ధర్మశాస్త్రం ఎక్కడ రాయబడి ఉందంట? కాదండి, మీ హృదయం పలకల మీద. 31-33 చదవండి. ఇర్మియా 31-33. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచుదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. ఇది ఇందులోనే కాదు, ఇబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంది, 10వ అధ్యాయంలో కూడా ఇదే మాట అంటాడు. కొత్త నిబంధనలో దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఒక దినం రాబోచున్నది, మీకు ఎవ్వరు ఏమి చెప్పనవసరం లేదు, నా ధర్మ విధులు మీ హృదయం మీద, మీ హృదయపు పలకల మీద నా పరిశుద్ధాత్మ చేత నేను దాన్ని వ్రాస్తాను. ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఆ ఆజ్ఞలకు లోబడే కృపని మీకు ఇస్తాడు. అందుకనే పదే 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 దుష్టుడు ఏమి మీకు జ్ఞాపకం చేస్తాడు? దుష్టుడు ఏం జ్ఞాపకం చేస్తాడండి? మీరు పాపిష్టివారు, మీరు పాపిష్టిరాళ్ళు, మీరు ఎందుకు పనికిరారు, మీరు అర్హులు కారు. అమ్మ, వాడి పని ఇదే, వాడి పని ఇదే. ఇదిగో నువ్వు ఉల్లంఘించావు, నువ్వు ధర్మశాస్త్రంని
అతిక్రమించావు, ఆజ్ఞను అతిక్రమించావు. అయ్యా నాకు తెలుసయ్యా, నువ్వు నాకు చెప్పనవసరం లేదు, నా దేవుడు నాకున్నాడు, ఆయన దగ్గరికి వెళ్తాను, నన్ను క్షమిస్తాడు, నువ్వు ఏం చేస్తావో చేసుకో, నువ్వేం చేస్తావో చేసుకో. అవును, పాపము చేశాను, తప్పు చేశాను, అంగీకరిస్తున్నాను, నేను నా దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటే నా పాపమును జ్ఞాపకం చేసుకోడు. నువ్వు జ్ఞాపకం చేసుకోవటం వలన, నాకు జ్ఞాపకం చేయించే వలన ఏమీ లాభము లేదు. టుడే పీపుల్ ఆర్ కిల్లింగ్ దెమ్సెల్వ్స్ బికాస్ ఆఫ్ గిల్ట్ అండి. ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారండి? చెప్పాలి మీరే. నాకు ఏ సహాయమో లేదు, నేను ఎందుకు పనికిరాను. కానీ ఆత్మహత్యలు ఈ మధ్యకాలంలో మన క్రైస్తవుల్లో పెరుగుతున్నాయండి. దౌర్భాగ్యం అదే. How many children in our Christian community are committing suicides? US లోనే అనుకుంటాను, లాస్ట్ ఇయర్ there was a daughter, నాకు తెలుసు షికాగోలోనే అనుకుంటాను, who committed suicide. అమెరికాలో మనకి తెలిసిన ఇంకొక ఫ్యామిలీ వాళ్ళ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. ఇలా ఎన్ని కేసులు వింటున్నామండి, ఎన్ని కుటుంబాలు. ఎందుకు జరుగుతున్నాయో తెలుసండి? దుష్టుడు పదే పదే వాడికి ఏం చెప్తుందంటే, నువ్వు పాపిష్టివాడివి, పాపిష్టివాడి, నువ్వు ధర్మశాస్త్రం ఉల్లంఘించే వాడికి ఏం చేస్తాడండి? ఆత్మహత్య చేసుకోకుండా. ఆ మాటలు వింటే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే క్రీస్తు తట్టు చూస్తామో జీవించాలనే ఆశ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అందుకని ఏ పరిస్థితిలోనైనా దుష్టుడు మిమ్మల్ని మోసపరచకుండా, తప్పు చేస్తే క్షమాపణ కోరుకోండి, క్షమాపణ ఇస్తాడండి. క్షమాపణ ఇవ్వనన్నాడా, ఇస్తానన్నాడా? చెప్పండి. ఎస్, చదవండి అయ్యగారు ఒకసారి. 1 John 1:7. మొదటి యోహాను 1వ అధ్యాయము 7వ వచనము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం కలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి ప్రతి పాపము నుండి, చెప్పండి, మనలను ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తాదంట. అమ్మా, నువ్వు పాపిష్టి దానివి, పాపిష్టి వాడివని ఆలోచించి బ్రతకటం మానేయండి. ధర్మశాస్త్రం నీకు అదే చెప్తుంది. నువ్వు పాపిష్టి వాడు, పాపిష్టి దానివి, పాపిష్టి వాడు, పాపిష్టి దానివి. But today we don't have to look to the law, we have to look unto Jesus Christ. He is the fulfillment of the law, అమ్మా. ఇది సమాప్తము. నేను ధర్మశాస్త్రమును కొట్టివేయటానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చాడు. నెరవేర్చాడా లేదా? నెరవేర్చిన వాడి దగ్గరికి వెళ్తారా? నెరవేర్చలేని దాని దగ్గరికి మీరు వెళ్తారా? సో తప్పు చేసినప్పుడు ఏం చేస్తారు? వెంటనే ఎవరి దగ్గరికి వెళ్తారు? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళండి. The one who is greater than the law is ready to forgive you, to set aside the law and to give you grace. అంత మాత్రాన ధర్మశాస్త్రము లేదు అనటానికి వీళ్ళు లేదు. లేకపోతే కొత్తగా క్రీస్తుని తెలుసుకున్న వారు పాపం అంటే ఏమిటో తెలుసుకోలేరు. కాబట్టి వారి నిమిత్తమే ధర్మశాస్త్రము ఇంకా ఉన్నది. ఫర్ ద లాలెస్ వన్స్ ద లా విల్ స్టిల్ బి దేర్. చట్టాన్ని ఉల్లంఘించే వాడికి ఎల్లప్పుడూ చట్టము ఉంటుంది, వర్తిస్తుంది. మనము చట్టము కింద లేము, క్రీస్తులో మనము ఉన్నాము. కాబట్టి we are no longer under the law, but we are under the grace of God. But that doesn't mean we sin willfully. ఓకేనా అమ్మా? సంతోషంగా ఉన్నారా లేదా? మీ పాపములు తుడిచివేయబడ్డాయంట. డోంట్ లుక్ డౌన్ అపాన్ యువర్ సెల్ఫ్ అమ్మా. మిమ్మల్ని మీరు తక్కువ చేసి చూడటం ఆపేయండి. ఇతరుల్ని కూడా పాపము చేసిన వారిని తక్కువ చేసి చూడటం ఆపేయండి అమ్మా. దయచేసి తప్పు చేయని వాడు అంటూ ఎవడు లేడు. కాబట్టి అందరినీ కనికరించండి, అందరికీ కృప చూపించండి, దయ కలిగి ప్రవర్తించండి. ఎవ్రీబడి హ్యాస్ సిన్డ్ అమ్మా. ఫర్ ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
అందరు లోకమంతా పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చున్నది. కాబట్టి ఎవరి మీద మీరు తీర్పు తీర్చకండి. వాడు బ్రతికున్నంత వరకు వాడి మీద మీరు తీర్పు తీర్చకుండా వాడిని ఏం చేస్తారంటే కనికరిస్తారు, క్షమిస్తారు, చివరిగా ఏం చేస్తారు? ప్రేమిస్తారు. ఈ చేయటం వలన ధర్మశాస్త్రాన్ని మీరు సంపూర్ణంగా నెరవేర్చేవారుగా మీరు ఉంటారు. I request the choir team to come. 2 నిమిషాలు మనం ప్రార్థించుకుందాం. చాలాసార్లు ఏమవుతుందంటే కంట్రోల్ తప్పిపోతాం. మనం కంట్రోల్ తప్పిపోయి పాపము చేస్తాం. ఆ పాపము చేస్తున్నప్పుడు మనకు ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, చిచ్చి చిచ్చి చిచ్చి, మన మీద మనం అసహించుకునేలాగా చేస్తుంది ఆ పాపం. కానీ దేవుడు అంటున్నాడు, డోంట్ వరీ అబౌట్ ఇట్, కమ్ టు మీ, నా దగ్గరికి రా. అందుకనే కదా నేను మరణించాను, అందుకనే కదా నా రక్తాన్ని నేను చిందించాను. అమ్మ, మనం బ్రతికున్నంత వరకు దేవుడు మనల్ని కనికరిస్తూనే ఉంటాడు, కృప చూపిస్తూనే ఉంటాడు. మరణము తర్వాతనే ఏదైనా తీర్పు ఉంటుంది. మరణింపక మునుపు వరకు దేవుడి యొక్క కృప ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉంటుంది. మీరు తప్పు చేశారా? గత వారం ఏం చేశారో నాకు తెలియదమ్మా. ఆ తప్పుతో మీరు కృంగిపోతున్నారా, కుమిలిపోతున్నారా, బాధపడిపోతున్నారా, మిమ్మల్ని మీరు అసహించుకుంటున్నారా? చిచ్చి ఏమిటి బ్రతుకు, ఈ పాపిష్టి బ్రతుకు ఏమిటని దుష్టుడు మీ నోటితో అనిపిస్తున్నాడా? కానీ దేవుడు అంటున్నాడు, వాడి మాటలు మీరు వినకండి. నా తట్టు చూడండి, సిలువు తట్టు చూడండి, నేను చేసిన బలియాగముని చూడండి, నేను కార్చిన రక్తముని జ్ఞాపకము చేసుకోండి అంటున్నాడు. There is no such sin that I cannot forgive except for the blasphemy of the Holy Spirit. అది ఒక్కటే నేను క్షమించలేను. పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడే వారిని నేను ఏమాత్రము పాప క్షమాపణ లేదు. మరి అన్ని విషయాల్లో నేను క్షమిస్తాను. There is no such great sin that I cannot forgive. హత్యలు చేసేవాడిని క్షమించను, మానభంగాలు చేసేవాడిని క్షమించను, దొంగతనము, దోపిడి, దౌర్జన్యము చేసేవాడిని క్షమించను, వ్యభిచారము చేసేవాడిని నేను క్షమించను. ఎందుకు క్షమించనా? అంత గొప్ప పాపములు నేను క్షమించినప్పుడు నువ్వు చేసిన ఈ పాపము నేను క్షమించని ఎలా అనుకొని నా నుండి నువ్వు పారిపోదాం అనుకుంటున్నావు అని దేవుడు అంటున్నాడు. పారిపోవద్దు, నా దగ్గరికి రా. దుష్టుడు పారిపోవలాగా చేస్తున్నాడు, నా దగ్గరికి రా, నేను క్షమిస్తాను, తిరిగి నూతనపరుస్తాను, బలపరుస్తాను, నిన్ను తృణీకరించను, నిన్ను త్రోసివేయను, నా దగ్గరికి రా. దయచేసి నా కుమారుడు, నా కుమార్తె పాపము చేసి పారిపోవద్దు నా నుండి, నా దగ్గరికి రా, క్షమాపణ కోరు, నేను క్షమించే దేవుడినై ఉన్నాను. గత వారంలో ఏం చేశారో సంఘమా నాకు తెలియదు, ఏ విధంగా మీరు జీవించారో నాకు తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, నా సన్నిధిలోకి వచ్చినారు, అడగండి మీకు ఇవ్వబడును అంటున్నాడు. నాకు మొరపెట్టండి, ఉత్తరం ఇస్తానంటున్నాడు. గత వారం మీరు చేసిన ఘోర పాపము కానీ పొరపాటు కానీ ఏదైనా ఉండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు వాటిని క్షమించి ఎన్నడూ నేను జ్ఞాపకము చేసుకోని అంటున్నాడు నా దేవుడు. ఇదే నా కృప, నా కృప నీకు చాలును అంటున్నాడు దేవుడు. నా కృప నీకు చాలును. అమ్మా, దయచేసి తప్పు చేసినందుకు పారిపోకండి అమ్మా, ఒప్పుకుంటే చాలమ్మా, దేవుని దగ్గరికి తిరిగి రండి అమ్మా, దూరంగా వెళ్ళిపోకండి దయచేసి. ఆ పాపం వలన దేవుని నుండి దూరం కాకండి, ఇంకా ఎక్కువ పాపము చేస్తారు. దేవునికి దూరంగా ఉంటే ఇంకా పాపమే చేస్తాం, కానీ మనం ఏ మంచి చేయలేము. అమ్మా, దేవుడు ఎవరిని ఖండించడానికి రాలేదంట, రక్షించడానికి మాత్రమే వచ్చాడంట. నా యేసయ్య, నువ్వు పాపము చేసావా? దేవుడు అంటున్నాడు, నా యొద్దకి రా, నా యొద్దకి రా, నేను నిన్ను క్షమిస్తా. నువ్వు ఏ తప్పు చేసావో ఆ తప్పుని నేను క్షమిస్తాను. నీ తల్లి క్షమించకపోయినా, తండ్రి క్షమించకపోయినా, లోకము క్షమించకపోయినా, నీ దేవుడైన నేను, నీ తండ్రి అయిన నేను క్షమిస్తాను అంటున్నాడు దేవుడు. నన్ను విడిచి మాత్రం వెళ్ళిపోకు. నన్ను విడిచి వెళ్ళిపోవటానికి కాదు నీ కొరకు నేను మరణించినది, ఎల్లప్పుడూ నువ్వు నాతోనే ఉండటానికే నేను మరణించినది.
ఆరాధించండి. ప్రభువా, తెలుసో తెలియకో పాపము చేశాను, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు నాయన ప్రభువా. నాయన ఇంకా ఆ పాపం గురించి ఆలోచించకుండా, ఆ పాపము నన్ను మృంగి వేయక మునిపే నాయన నన్ను క్షమించి ఆ ఆలోచన కూడా పెక్కిలి వేయి నాయన ప్రభువా. నేను క్షమించబడ్డాను అనే విషయము నాకు జ్ఞాపకం వచ్చేయి నాయన ప్రభువా. నీలా ప్రేమించే దేవుడు నాకు ఉన్నంత వరకు నాయన నీ నుండి నేను పారిపోను నాయన. తప్పు చేసిన ప్రతిసారి నీ పాదము చెంత వచ్చి ఏడ్చి క్షమాపణ కోరుకొని నేను క్షమాపణ పొందుకుంటానే కానీ నీ నుండి నేను పారిపోను దేవా. నీ నుండి నేను దూరముగా వెళ్ళిపోను. అమ్మా, భర్తలు భార్య తప్పు చేసినప్పుడు కనికరించండి, కృప చూపించండి, ఓర్పు సహనము కలిగి కోపముతో కాదు ప్రేమతో వారిని తిరిగి చేయించండి అమ్మా. భార్యలు భర్త తప్పు చేసినప్పుడు అలగకుండా, ముఖం తిప్పేసుకోకుండా, మూల కూర్చోకుండా, తిండి పెట్టకుండా, తప్పు అందరం చేస్తామండి, పర్వాలేదండి ఈసారి తప్పు చేశారు మళ్ళీ చేయకుండా ఉన్నట్లు దేవుడు మీకు శక్తిని ఇవ్వాలని మాత్రమే నేను కోరుకుంటున్నానని ఒక్క మాట మీరు అని చూడండి. ఎంత ఆదరణ కలుగుతుందో మీ భర్తకి, ఎంత ఆదరణ కలుగుతుందో మీ భార్యకి, ఎంత ఆదరణ కలుగుతుందో మీ బిడ్డలకి, మీ బంధువులకి. నేను ఒకనప్పుడు తప్పు చేసి క్షమాపణ పొందుకున్నాను, నువ్వు తప్పు చేస్తే నేను క్షమించలేనా అని చెప్పి చూడండి. నా దేవుడు నా అపరాధమును క్షమించినట్లు నువ్వు చేసిన నా ఏడల అపరాధం నేను క్షమిస్తున్నానని చెప్పి చూడండి. ప్రేమ అనేక పాపముని కప్పివేస్తుందండి. అడుగుదాం ప్రభువుని ఈ సంవత్సరము, దేవుని యేసుక్రీస్తుని ప్రేమని పొందుకొని ప్రేమని కలిగి మనం జీవిద్దాం. ఓర్పు, సహనము, క్షమాపణ కలిగిన గుణాన్ని మనం అడుగుదాము యేసుక్రీస్తు ప్రభు. పాపము చేసినప్పుడు పారిపోకుండా మా దేవునికి దూరముగా, ఆ సమయములోనే దేవునికి ఇంకా దగ్గరికి రండి, దగ్గరికి వచ్చి అడగండి, యేసయ్యా తండ్రికి నాకు మధ్యవర్తిగా ఉన్నావు కాబట్టి నేను నీ చెంత చేరి ఉన్నాను, పాపము చేశాను, తండ్రిని క్షమించమని అడగవా యేసయ్యా. నేను అడిగితే కాదు, నువ్వు అడిగితే నా నిమిత్తము చేయడా, నీ మాట కాదంటాడా తండ్రి. ప్రతి ఒక్కరికి క్షమాపణ ఇచ్చే దేవుడమ్మా యేసుక్రీస్తు ప్రభు. ఎంత ఘోర పాపినైనా క్షమించి ప్రేమించే దేవుడు. దయచేసి మీ పాపం వల్ల దేవునికి దూరము కాకుండా, తప్పు చేస్తే దాన్ని ఒప్పుకోండి, అంగీకరించి మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ తగ్గింపుని చూచి దేవుడు మిమ్మల్ని ఇంకా గొప్పగా హెచ్చిస్తాడు, కనపరుస్తాడు. మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతని దేవుడు మీకు ఇస్తాడు. స్తోత్రం నాయన తండ్రి. నాకింత మంచి దేవుడు నువ్వైనందుకు నీకు కోటాని కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ పాదముల చెంత జీవిత కాలమంతా పడుండే కృపని నాకు దయచేయమని మిక్కిలి నీవుతో నీ కుమారుడైన మా రక్షకుడే యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.